రామదాస విజయం అధ్యాయం 14 రెండవ భాగం పార్ట్ 2. స్మరణ భక్తి. ఈ నామస్మరణ ఎంత చేసినా ఫలమంత అధికమగును. ఆ ప్రవాహంలో నీ పాప సంచయమంతయు కొట్టుకొని పోవును. పరిశుద్ధుడవు కాగలవు. క్రూరాత్ముడైన అజామిలుడు నారాయణ అని అవసాన కాలమున తనయుని పిలిచినను భగవానుడు తన సాయుధ్యము నిచ్చెను గదా. నామస్మరణ జీవితమంతయు చేయకున్నను తుదిగడియలలో చేసినను మోక్షమిచ్చును. కానీ మానవునికి అభ్యాసం లేనిదే నామస్మరణము చివరి క్షణములలో కుదరదు. ఎప్పుడు మరణకాలం సంభవించునో ఎవరూ ఎరగలేరు. కావున ప్రతిక్షణం నామస్మరణము విడవక చేయుటయే తరుణోపాయము. బాల్యం నుండి అలవాటు పడని వారు ఎంత వయస్సు వచ్చినా భగవంతుని తలచలేరు. రామనామము పలికేందుకు చేతకాని వాల్మీకి దానిని తిరగేసి మరా మరా అని స్మరించి నామస్మరణము చేసిన వాడే అద్భుత శక్తిని పొందెను. వాల్మీకి అని పేరుగాంచి రామాయణ కావ్యమునే రచించగలిగెను. శ్రీమద్ రామాయణము కోట్లాది భక్తులకు తరుణోపాయమును సూచించి ముక్తి మార్గమున నడిపించుచున్నది. ప్రహ్లాదుడు కేవలం హరినామస్మరణ చేతనే భగవంతుని కృపను పొందెను, సాక్షాత్కారమును పొందెను. భూమిపై శ్రీహరి అవతరించుటకు కారణుడయ్యెను. నిరంతర నామస్మరణము పాపరాశి నెల్ల రూపుమాపును. కావున భక్తులారా, అందరూ పెద్దగా గొంతెత్తి నామ సంకీర్తన చేయండి ప్రబోధించి కొంచెం సమయం సంకీర్తనం చేయించినారు. ఆ మరుసటి దినం శ్రీ సమర్థులు ఇట్లు వివరించిరి. నాయనలారా, 9 భక్తి సోపానములలో 4వది పాదసేవన భక్తి. పాదసేవన భక్తి. భగవంతునికి నిరంతరం లక్ష్మీదేవి పాదసేవనం చేయుచుండునని మనకు తెలియను. కానీ మనకు శ్రీహరి పాదసేవనం ఎట్లు కుదురును? కావున 9 భక్తి మార్గములలో ఒకటి విడవలేని భావమా? అట్లు కాదు. ఈ భూమిపైన నడియాడు దైవమే సద్గురువు. సద్గురుని పాదసేవనం చేయక భగవద్దర్శనము దుర్లభము. కావున తొలుత సద్గురుని ఆశ్రయించి 9 భక్తి మార్గములను అనుసరించి సేవించుట మోక్షగామికి ముఖ్యమైన సాధనమై ఉన్నది. ఈ సాధన ద్వారా గాని అహంకార నిర్మూలనము జరగదు. ఆ పైన గాని భగవద్ అనుభవం ప్రాప్తించదు. సంగత్యాగం, ఆత్మనివేదనం, విదేహ స్థితి, అలిప్తత, సహజ స్థితి, ఉన్మననము, విజ్ఞానము అను 7 స్థితులను సాధు సేవ వలన మాత్రమే తెలియగలవు. ఇవి కాక గురుముఖతః తెలియవలసిన వేదం, వేద రహస్యం, వేదాంతం, సిద్ధత్వం, సిద్ధభావం, సిద్ధాంత రహస్యం, అనుభవం, అనుభవ విషయం, అనుభవ ఫలం, సత్య వస్తువు అనగా బ్రహ్మతత్వము మున్నగునవి తెలియవలెను. ఇవన్నీ అనుభవమునకు ద్వారములు. వీనిని గూర్చిన జ్ఞానం పూర్ణ జ్ఞానం. ఇట్టి పూర్ణ జ్ఞానమును పొందిన సద్గురుని ఆశ్రయించి సేవించనిదే ఎవనికిన్ని పరబ్రహ్మ తత్వానుభవం కలగదు. శాస్త్రము, గురువు, ఆత్మయను నీ మూడింటి అనుభవమును ఒక్కటి గావించుకొని తానై పోవలేను. ఇదియే సత్యము. ఇది సద్గురుని కృపాకటాక్షం వలన మాత్రమే లభించు స్థితి. దీనికై సద్గురు సమాశ్రయము సేవించు గుణము అత్యంత అవసరం. బాహ్యమునందును భావమునందును సద్గురు చరణార విందములను నిరంతరం సేవించు భక్తి భావమే సేవా భక్తి. తర్వాత అర్చనా భక్తి గురించి ఇట్లు వివరించిరి. 5 అర్చన భక్తి. అర్చనమనగా దేవీ దేవతలను అర్చించుట, అగ్నిహోత్రమును అర్చించుట, సాధు సజ్జనులను, యతీశ్వరులను, అతిథి అభ్యాగతులను, తల్లిదండ్రులను భక్తితో అర్చించుటనుట సామాన్యముగా అర్చన ఎందురు. ఈ అర్చనమునకు అనేక వస్తు సముదాయములను సమకూర్చుకొనవలెను. వస్తు సముదాయము నందాశక్తి పెరిగిపోయినచో భక్తిభావం తగ్గిపోవును. అట్లు కాక యథాశక్తిగా వస్తువులతో అర్చనము చేయుట యుక్తము అనగా ఉత్తమం. పూర్ణ భక్తితో తన ఎదుట విగ్రహమున్నను, చిత్రపటమున్నను అచట తానేర్పరుచుకున్న మూర్తికి చేయు అర్చనమే భగవంతునికి ప్రీతికరము. వస్తు సముదాయము అంత ముఖ్యం కాదు. ఒక్కొక్క సమయమున మానస పూజ అనగా తన మనస్సు నందే సమస్త వస్తువులను భావించి అర్చించు విధానము కూడా ఉత్తమమైనదే. సమస్తమునందు భగవంతుని శక్తిని భావించుటకు ఇది దోహదకార్యమును. పత్రం, పుష్పం, ఫలం, తోయం,
ఏదైనను భక్తితో సమర్పించబడిన దానినే నేను గ్రహించేదనని భగవానుడు శ్రీమద్ భగవద్గీత యందు నొక్కి వక్కాణించి ఉన్నాడు. చివరికి సభా ముగింపుతో అందరూ జయజయనాదములు చేసిరి. తర్వాతి రోజున శ్రీ సమర్థులు 6వ సోపానమైన వందన భక్తిని వివరించిరని తెలుపుచూ శ్రీ నిత్యానందుల వారిట్లు ప్రబోధించారు. ప్రియ ఆత్మస్వరూపులారా, వందనమునరించుట అన్నది మొక్కుబడిగా చేయుచుందురు. 6వ సోపానమైన ఈ వందన భక్తి అత్యంత కీలకమైనది. శ్రీ సమర్థుడు ఎట్లు వివరించారో వినండి. వందన భక్తి అనగా సాధువులకు సజ్జనులకు వందనమునర్చుటతో సరిపోదు. ఆ స్థితి అందు వారిలోనున్న భగవానునికే వందనం చేయుచున్నట్లు భక్తిభావమును పొంది నమస్కరించవలెను. కొందరు సూర్యునికి నమస్కరించెదరు, కొందరు దేవీ దేవతా విగ్రహములందు ఇష్టదైవమును ఊహించుకొని నమస్కరించెదరు. ముఖ్యంగా సద్గురువునికి సాష్టాంగ వందనం ఆచరించవలెను. నిద్రలేచు సమయమున భూదేవికి, గోవుకు వందనం ఆచరించవలెను. తదుపరి తల్లిదండ్రులకు, గురువులకు ముఖ్యంగా నమస్కరించవలెను. భక్తునికి, జ్ఞానికి, విరాగికి, మహానుభావునికి, సర్వజ్ఞునికి, పండితునికి, పౌరాణికునికి, విద్వాంసునికి, యాజ్ఞికునికి, వైదికునికి, పవిత్రాత్మకునికి ఎదురైన వెంటనే నమస్కరించుట యుక్తము. వీరికి చేయు నమస్కారం పరమాత్మునికే చెందును. భక్తిభావంతో నమస్కరించిన వారికి కొండల వంటి పాపములు పిండి అయిపోవును. కావున భక్తిభావంతో కూడిన నమస్కారమునకు ఇట్టి అపార శక్తి కలదు. దీని వలన జనన మరణములు తప్పిపోవును, అహంకార రాహిత్యం సిద్ధించును, పరమాత్ముడు ప్రసన్నుడై కనికరించును. ఏదైనా గొప్ప అపరాధం చేసిన వాడు వచ్చి సాష్టాంగ నమస్కారం అనరించిన ఎడల అది ఎంతటి అపరాధమైనను క్షమించవలెను. అట్లు క్షమించకపోయిన ఎడల అతని పాప సంచయమంతయు స్వీకరించవలసి ఉండును. పరమాత్మ పట్ల అపచారమగును. అట్లు క్షమించని వానిని భగవంతుడు క్షమించడు. నమస్కారమునకు ఇంత గొప్ప శక్తి కలదు. ఎటువంటి రుణములైనా 2 చేతులెత్తి నమస్కరించినచో రుణం రద్దు చేయవలసి ఉండును. 2 చేతులెత్తి నమస్కరించిన గోపికలు ద్రౌపది శ్రీకృష్ణుని చేత అనుగ్రహించబడినారు. ఆ మరుసటి రోజున శ్రీ సమర్థుల వారు సప్తమ సోపానమైన దాస్య భక్తిని గూర్చి ఇట్లు ప్రవచించారు. అయ్యలారా, దాసులు అన్న పదానికి ఎంతో ఔన్నత్యం ఉంది. ఏ మానవుడినైనా పట్టి కొట్టి దాస్యము చేయించుకొనుట మహాపాపం, దోషం. దాస్యము, దాసీలు, దాసులు అనగానే చాలామంది దాస్యము హీనముగా చూచెదరు. దాస్యము 2 విధములు: భగవద్ధ్యాస్యము, దాస్యము. ఇందు భగవద్ధ్యాసము ముక్తి మార్గము, భక్తితో ఇష్టముతో చేయునది. వ్యక్తి దాస్యము బలవంతముగానో విధిలేకనో గతిలేకనో చేయునది. అది గర్హించదగినది. ఉత్తమ భక్తి మార్గములో సప్తమ సోపానమైన దాస్య భక్తిని గూర్చి చెప్పెదను. 7 దాస్య భక్తి. ఇది సాధకుని ఉత్తమ స్థాయికి తీసుకుపోవు అత్యంత ముఖ్య సోపానము. నిరంతరం తాను భగవంతునికి ప్రీతిపాత్రమైన దాసుడను అన్న భావమునందే ఉండవలెను. తాను నమ్మిన గురువు గాని దైవము కాని తన సేవల వలన సంతృప్తి పొందవలెనను భావము సంపూర్ణంగా ఉండవలెను. అత్యంత నమ్రతతో తాను తన ఇష్టదైవమునకు చేయు ఉపచారములు ఏ విధమైన అహంకారం లేక చేయుచుండవలెను. సాధకుడు దాస్యభక్తిని పూనికతో ఎంచుకున్నచో దేవస్థానమున్నే నెలవుగా చేసుకొని సేవలు ఏమర్పాటు లేకుండా చేయవలెను. దేవాలయంలో ఉన్న దేవునికి ఎంత ప్రేమతో సేవలు చేయునో అంతే ప్రేమతో భగవద్భక్తులకు సేవలు అందించవలెను. సర్వత్రా భగవంతుని చూడగల స్థాయికి ఎదిగే అవకాశం ఈ దాస్య భక్తి ద్వారా ప్రాప్తించును. దేవస్థానములందు మిగుల వైభవమును సతరింపచేయునట్లు కార్యకలాపములు దక్షతతో నిర్వహించవలెను. దాస్య భక్తి మగ్నుడైన సాధకునికి ఇతర చింతనలేమీ ఉండవు. దేవాలయ నిర్మాణములు, తెగిపోయిన సరోవరముల పునర్నిర్మాణములు, బావులు పూడిక తీయించుట, ధర్మశాలల నిర్వహణము చేయవలెనని భావములే ఉండును. దానికై అహర్నిశలు తప్పించును. పరమాత్ముని లీలలను తెలుపు చిత్రములను గోడలపై వ్రాయించుట, జీర్ణ గ్రంథములను
ముద్రించుట, 4 రోడ్ల కూడలిలో 10 మందికి విశ్రాంతి కూడలిని నిర్మించుట, ఏ పని చేపట్టినను లోలోన దాస్య భావమున వీడక చేయుచుండును. ఆలయములందు ఉండవలసిన ఏనుగు, గుర్రము, సింహాసనము, పల్లకి, చౌకి, సుఖాసనము, ఊయల, మేన, విమానము మున్నగు వాహనములు ఏర్పరచును. మేఘాడంబరము, ఛత్రము, చామరము, సూర్యముఖి, చంద్రముఖి, రాజచిహ్నములు, నానావిధ వాహనములు, రథము, సువర్ణాసనములు మిగుల మనోహరంగా చేయించవలెను. దైవమునకు అలంకరణ సామాగ్రి, రత్న భూషణములు, కవచములు, దివ్య వస్త్రములు, స్వర్ణాభరణములు, నానావిధ ధాతు పాత్రలను ప్రయత్నపూర్వకముగా అమర్చవలెను. పుష్పముల కొరకు పూదోటలు వేయించి సంరక్షకులను నియమించవలెను. పశుశాలలు, పక్షిశాలలు, చిత్రశాలలు, నాట్యశాలలు, దేవాలయ ప్రాంగణమునకు శోభను కూర్చున్నవన్నీయు ఏర్పరచవలెను. బహువిధ వాయిద్యములను వానిని ఉపయోగించు గుణవంతులగు కళాకారులను భగవద్భజనమునకై ప్రత్యేకంగా సిద్ధము చేయవలెను. పాకశాలలు, భోజనశాలలు, ధర్మశాలలు, బాటసారుల విశ్రాంతికై శయ్యాగృహములు, సామానులు భద్రపరచు వసతి గృహములు, భక్తులకు ఆహ్లాదం కలిగించినట్టు నానావిధ పరిమళ ద్రవ్యములు నిల్వచేయు కొట్లు, భిన్న భిన్న ఖాద్య ఫలస్థానములు, రసములు అనగా పానీయములు మున్నగు ప్రత్యేక వసతులను శ్రద్ధగా నిర్మించవలెను. భగవంతుని వైభవము అనిర్వచనీయమైనది. భగవంతుని ప్రసన్నము గావించుకొనుటకు సాధనమే భక్తి. కావున భక్తి శ్రద్ధాయుతమైతే కానీ పరిపూర్ణము కానేరదు. భగవంతుని సేవకు వినియోగపడని సంపద గాని, బుద్ధి కానీ, మనస్సు కానీ, జీవితము కానీ అడవిలో కాచిన వెన్నెల వలె వృధాయే. భగవత్ సేవా సంబంధములైన సమస్త కార్యములను నిర్వహించుటకు తాను సర్వకాల సర్వావస్థలయందును సంసిద్ధంగా నుండుటయే కాక ఇతరులను ప్రోత్సాహపరుచుచుండవలెను. భగవత్ సేవయందు అహర్నిశములు తత్పరుడై ఉండవలెను. జయంతులు, ఉత్సవములు జరిపించినప్పుడు దేవతలు పైనుండి సంతోషంతో ముగ్ధులై ఇహలోకవాసులకు వరప్రదానము చేయు విధమును స్థిరముగా మనస్సున నమ్మి అత్యంత వైభవోపేతంగా చేయించవలెను. భగవంతునికి ఏ సమయమునకు ఏ సేవ విధించి ఉన్నదో ఆ విధానం ప్రకారం సేవలు జరిపించవలెను. ఏదైనా కొరత ఏర్పడిన ఎడల వెంటనే దానిని పూరించుటలో శ్రద్ధ వహించవలెను. ప్రేమపూర్వకంగా చందన చర్చలు, మనోహర వస్త్రములు, భూషణాద్యలంకారములు, నానావిధ పరిమళ పుష్పములు, ధూపములు, దీపములు, నానావిధ నైవేద్యములు ఆయా కాలములలో సమర్పించుటకు ఏర్పాటు చేయవలెను. శృతిని రాగములతో మేళవించి భక్తియుక్తమగు కీర్తనలను పాడుచు భగవంతుని లీలలను కొనియాడవలెను. దేవాలయ పరిశుభ్రతను కాపాడుటకు ఉచితమైన సేవకులను నియమించవలెను. సమస్త విషయములందును ప్రత్యేక శ్రద్ధ వహించుచు ఏమరపాటు లేకుండా దక్షతతో తన దాస్యమును నిరంతరం మదియందు జ్ఞప్తి అందించుకొని వాడే దాస్య భక్తుడు. ఆ మరునాడు శ్రీ సమర్థులు 8వ సోపానము సఖ్య భక్తి గురించి వివరించిరి. ఆర్యులారా వినండి. సఖ్య భక్తి పరమాత్ముడి కన్నా పరమ ఆప్తుడు లేడను నమ్మకము. ఈ ప్రాపంచిక బంధుత్వము అశాశ్వతమని భగవానుని తోటి స్నేహము చేయుట తన విధిగా భావించవలెను. ప్రేమపూర్వక స్నేహితుడతనేనని మనసులో భావించి సంతోషించుట సఖ్య భక్తి. పరమాత్మయే తన శ్రేయోభిలాషి కావున ఆయనను సంతోషపెట్టుటయే తన విధి మరియు కర్తవ్యము. ఆయన తోటి స్నేహమే తన జీవిత లక్ష్యము. ఆ విధంగా తాను ప్రవర్తించినప్పుడు భగవంతుని ప్రేమ తనకును అదే విధంగా లభించును. ఆ ప్రేమ పరమ ప్రేమ, నిస్వార్థ ప్రేమ. దానిని గుర్తించి భక్తుడి హృదయం ఉప్పొంగి పరవశంతో నాట్యం చేస్తుంది. అప్పుడే ఆ భగవానుని గుణగానం చేస్తూ దానిలో భక్తుడు లీనమవుతాడు. ఆ విధంగా పరమాత్మునితో స్నేహం ప్రారంభిస్తే బాహ్య విషయ సంగమము దానంతట అదే దూరమగును. స్వభావంతో జీవుడు తన ప్రాణము, శరీరము కూడా భగవంతునికి అర్పించగలడు. ఎంతెంత సంపూర్ణంగా సాధకుడు సమర్పణ భావమునకు దగ్గరగునో భగవంతుని బాధ్యత అంతంతగా పెరుగుచుండును. మిత్రత్వము కారణముననే కృష్ణ పరమాత్మ పాండవులను లక్క ఇంటి నుండి కాపాడెను. కుచేలునికి కోరకుండానే సకల సంపదలను కలుగజేసెను.
సర్వకాల సర్వావస్థలయందు సందర్భోచిత సహాయమునందించును. సఖ్య భక్తి అన్నది భక్తి భావ పరాకాష్ఠ. భక్తుడు భగవంతుని కృపకై నిరీక్షణలో మైత్రీ భావము కే విధమైన భంగము వాటిల్లరాదు. చంద్రుని కొరకు చకోరము వలెను, మేఘము వర్షించు వరకు చాతక పక్షి వలెను నిరీక్షించవలెను. ఇచ్చట భగవంతుని తోడ స్నేహము అనగా ఒక మిత్రుని గానే కాదు, తన తల్లి, తండ్రి, గురువు, విద్య, సంపద, జ్ఞానం, విత్తం, సర్వస్వం భగవంతుడే నన్ను అనన్య భావమే స్నేహభక్తి. ఈ ప్రపంచ బాంధవ్యము ఏనాడో జీవుడు ఇహమందేర్పరుచుకొని ఉన్నాడు. దానిని భగవంతుని వైపుకు త్రిప్పుట ద్వారా పరమందు కూడా ఆ బంధము అట్లే జీవుని పరమాత్మతో పెనవేయును. గురుడును పరమాత్ముడును అభిన్నులే గావున గురుదేవుని తోడ కూడా నవవిధ భక్తి మార్గములు ఇట్లే పాటించదగును అని చెప్పి కొంత తడువు సంకీర్తన చేయించిరి. తర్వాత శ్రీ నిత్యానందులు నామస్మరణ చేయించి జయ జయ రఘువీర సమర్థ అని జయనాదములు చేయించగా అందరూ జయనాదములు చేసిరి. చివరికి నవమ సోపానము ఆత్మ నివేదనము అను భక్తిని ఈ విధంగా వివరించినారు అని నిత్యానందులు ఇట్లు చెప్పిరి. శ్రీ సమర్థులు, ఆర్యులారా, ఈరోజు చిట్ట చివరిదైన ఆత్మ నివేదనము అను క్రియను భక్తిపూర్వకంగా ఎలా చేయాలో వివరించదను. ఆత్మను నివేదించుట ఏదైనా పదార్థములనైతే నివేదించవచ్చును. ఆత్మ పదార్థం కాదు కదా, దానిని ఎట్లు నివేదించుట అని మీరు సందేహపడుదురేమో. ఆత్మ నివేదనం అనగా లోనున్న ఆత్మతో పాటు లోనున్న భావ పరంపరలు, కష్టాలు, దుఃఖాలు, సుఖానుభవాలు, ఈ శరీరం సర్వము నావి కాదు, ఓ భగవాన్ నీదే అని నోటితో చెప్పుట కాదు, పూర్తి శరణాగతి పొందుటయని భావము. ఆత్మ నివేదన భక్తి. ఆత్మ నివేదనము లేక ఆత్మ సమర్పణము అను దానికి అర్థము తెలుసుకొనుటయే కానీ వేరేమీ లేదు. సప్తమ భక్తి అయిన దాస్య భక్తి అభ్యాసమందును, అష్టమ భక్తి అయిన సఖ్యభక్తి అభ్యాసమందును తన సర్వ సంపదలను, సర్వశక్తియుక్తులను భగవంతునికి సమర్పించడం జరిగినది. ఇంకనూ సమర్పించకుండా ఏది మిగిలి ఉన్నది? తనదంటూ ఏమైనా ఉన్నదా అనే యోచన, విచారణ భక్తునిలో కలిగి నేను, నాది అను పదములకు అర్థము తెలుసుకునే ప్రయత్నమే మిగిలినది. నాది అని చెప్పబడినదంతా భగవంతుడిస్తే వచ్చిన సంపద అన్న విషయం తెలిసే దానిని సమర్పించాడు. ఇక మిగిలినది నేను అనుభావము. ఈ నేను ఎవరు అనే విచారణలో తేలేదేమిటంటే, ఈ శరీరం నేను కాదు, అది పంచభూతముల కలయికతో ఏర్పడినది. రూపం కలిగి నామం కలిగి వ్యవహరించబడుచున్నది. ఇది ప్రపంచ వ్యవహారం కొరకు ఏర్పడింది. అశాశ్వతమైనది. అసలు శాశ్వతము సత్యమైన ఆత్మ, జీవాత్మ దీని యందు చేరినందున చైతన్యవంతమై ప్రకాశవంతమై వ్యవహారములు చేయుచున్నది. ఆ జీవాత్మ దీనిని త్యజించగా ఈ శరీరం నామరూపములన్నీ కోల్పోవుచున్నది. ఈ విచారణ ద్వారా విషయం తెలుసుకొని అశాశ్వతమైన శరీరంతో తదాత్మ్యం చెందక తన నిజతత్వమైన శాశ్వత తత్వము అనగా ఆత్మతోనూ సత్యవస్తువుతోనూ తదాత్మ్యం చెందుటయే, ఏకత్వం పొందుటయే, సమ్మిళితమగుటయే, లయమగుటయే, మిశ్రమమగుటయే, కలిసిపోవుటయే, తాను వేరుగా లేకుండుటయే ఆత్మ నివేదనం. నదులన్నీ సముద్రం వరకు తమ తమ నామధేయములతో ప్రవహించి సముద్రంలో సంగమించినప్పుడు సముద్ర రూపమును దాని గుణమునే పొందును. నది యొక్క నామరూప గుణములకు ఉనికి ఉండదు. అట్లే పరమాత్మ తత్వమెరిగి తనను తాను సమర్పించుకొనుటయే, తనకు ప్రత్యేకమైన ఉనికి లేకుండా చేసుకొనుటయే అనగా నేను లేను, ఉన్నది తానే పరమాత్మయే అనుభావము పటిష్టమగుటయే ఆత్మ నివేదనము. తానెవరూ ఎరుగుట ద్వారా తెలియవచ్చుచున్నది తాను భక్తుడు నని కాక అవిభక్తుడనని ఎరుగును. అనగా పరమాత్మ యొక్క అఖండతత్వము అవగతమగును. నవవిధ భక్తి సోపానంలో చివరిదైన ఆత్మ నివేదనము అనునది పొందనిచో సాధన పరిపక్వత చెందదు. జనన మరణ సంసార చక్రము నుండి విడుదల లభించదు. ఈ వచనములు సత్యసిద్ధములు, ఇందు సందేహం వలదు. అయితే ఈ చెప్పబడిన నవవిధ మార్గములలో దేనినైనా అనుసరించవచ్చును. కానీ చివరిదైన నవమ భక్తి
ముక్త స్థితిని పొందించును. కావున సద్గురుని చరణ సన్నిధిలోనే అనుభవం పొందనగును. తనకు తానే ఎవ్వరునూ పొందలేరు అని ముగించిరి. అందరూ జయ జయ ధ్వానములు చేసిరి. జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 14వ అధ్యాయం సంపూర్ణం.